నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మరి ఇంతకుముందు చూసినట్టయితే నోర్లు పెద్ద పెద్దగా చేసుకొని ఎలా అయితే మాట్లాడారో మనం చూసాము. పేర్ని నాని, కొడాలి నాని ఎలాంటి మాటలు మాట్లాడారో కూడా చూసాం గత ప్రభుత్వంలో వారు. అయితే ఈ రోజు మాత్రం వాళ్ళు ప్రెస్ మీట్‌లు పెట్టుకొని వాళ్ళు లోకేష్ గారిని అర్థిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. కాపాడమని వేడుకుంటున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అసలు ఈ పరిణామాలన్నీ ఎందుకు చోటు చేసుకున్నాయి? ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. మరి ఇప్పుడు చూస్తున్నట్టయితే పేర్ని నాని, ఇంకా కొడాలి నాని, లోకేష్ గారిని వేడుకున్నట్టు మనకి కనిపిస్తుంది. అంటే ప్రెస్ మీట్‌లో పెట్టి మరి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి వాళ్ళు వేడుకున్నట్టు అనిపిస్తుంది. సో దీన్ని మనం అసలు ఎలా చూడాలి సార్? ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం రిజల్ట్ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూస్తూ ఉన్నాము. గతంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జరిగినటువంటి పరిణామాలు కూడా గుర్తు చేసుకుంటే గనుక, ఆ రోజున 13 జిల్లాల్లో ఆ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళని వెంటాడి కొంతమందిని హత్య కూడా చేశారు. కానీ ఈసారి ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హత్య చేసినట్టు గాని, లేదా వాళ్ళ ఇళ్ల మీదకెళ్ళి దాడులు చేసినట్టు గాని, ఇళ్ల లోపలికి వెళ్లి దాడులు చేసినట్టు గాని ఎక్కడా కూడా లేదు. హ్మ్. 1, 2 చోట్ల మాత్రం ప్రొవోక్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రొవోక్ చేస్తే, ఆ ప్రొవోక్‌ని తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరగబడ్డారు అనేది 1, 2 చోట్ల వినిపిస్తుంది. అసలు నిన్న తాజాగా ఏంటంటే అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తను కోల్పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హత్య చేశారు. వంశీ చౌదరి అని అతడు అనుకున్నా. అతని పేరు వంశీ చౌదరో ఏదో చౌదరి. అతన్ని హత్య చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్లి. ఒకవైపు వాళ్ళు ప్రొవోక్ చేస్తూ, వాళ్ళు దాడులు చేస్తూ, ఇంకొక వైపు పోలీసులు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని రెచ్చగొడుతూ ఉన్నారు. ఒక రౌడీలాగా వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది ఇప్పుడు పేర్ని నాని, కొడాలి నాని ఇద్దరు మీడియా ముందుకొచ్చి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు గనక వింటే గనక గతంలో వాళ్ళు ఏంటంటే ఇంటికి కూడా పీకలేరు, చిటికిన వేలు వెంట్రుకు పీకలేరు. తర్వాత ఇలాంటివన్నీ కూడా ఉపయోగించారు. బస్తీ మే సవాల్ అంటూ ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు లోకేష్ ని, చంద్రబాబు నాయుడిని ఇష్టానుసారంగా మాట్లాడారు. హ్మ్. సో ఆయన ఓడిపోయినా గానీ లేదా ప్రాణం ఉన్నంత వరకు మేము జగన్మోహన్ రెడ్డి తోటి ఉంటాము. మమ్మల్ని ఏం కదిలించలేరు అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి పేర్ని నాని, అలాగే కొడాలి నాని ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని వేడుకోండి, మమ్మల్ని మా మీద దాడులు చేస్తున్నారు, మా ఇళ్ల మీదకి వస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణలు చేశారు. పైగా ఆరోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీసు మొత్తం వెన్నెముక లేని పోలీసు లాగా అయిపోయింది అనేటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చేశారు. ఇంకా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా చేయలే. 12వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ లోపుగానే అసలు ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ లేదు. ఆంధ్రప్రదేశ్ పోలీసులంతా వన్ సైడ్ గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ వాళ్ళ వెంట ఉన్నారు. వాళ్ళే దగ్గరుండి కొట్టిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అనేటువంటి ఈ కామెంట్స్ ఇలాంటివన్నీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రం వ్యాప్తంగా కూడా అల్లకొల్లను సృష్టిస్తున్నారు, లా అండ్ ఆర్డర్ దెబ్బతింది అనేటువంటి ఒక ఫోకస్ ఇచ్చేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు చేస్తూ ఉన్నారు. పైగా దానికి తోడు వాళ్ళ సొంత మీడియా ఉంది కాబట్టి ఆ సొంత మీడియాలో తెలుగుదేశం పార్టీ రాగానే అల్లకొల్లం అయిపోతుంది రాష్ట్రం అన్నట్టుగా వాళ్ళు బయట ప్రపంచానికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ ని పూచిక పుల్ల కింద తీసేసినటువంటి కొడాలి నాని, పేర్ని నాని ఇలాంటి వాళ్ళు ఇవాళ భయపడుతూ మమ్మల్ని రోడ్డున పడేశారు, మేము రోడ్డు ఎక్కుతున్నాము అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అనేటువంటి అబద్ధపు ప్రచారాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్టుగా ఇప్పుడు మనకు అర్థమవుతుంది. వాస్తవంగా ఇప్పుడు కేసులు ఎక్కడా కూడా నమోదు కాలేదు. ఒకవేళ ఏదన్నా గొడవలు జరిగితే కేసులు నమోదవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి స్వల్ప సంఘటనలు మినహా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు జరిగినటువంటి సంఘటనలు అప్పట్లో దాదాపు 30 కేసులు బుక్ అయినాయి. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేయటం కానీ, లేదంటే వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళటం కానీ ఇలాంటివన్నీ చేసి దాదాపు 30 కేసులు పైగా ఆ రోజున నమోదైంది. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడా కూడా చిన్న అక్కడక్కడ కొన్ని స్వల్ప సంఘటనలు మినహా ఎక్కడ కూడా దొంగీలకి వెళ్ళటం, లేదంటే హత్యాయత్నం చేయడం ఇలాంటివి ఏమి చేయలేదు. పైగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కోల్పోయింది. కార్యకర్తని హత్య చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. అదేమంటే ఇప్పుడు ఏమంటున్నారు, పాత కక్షలతోటి హత్య చేశారని చెప్పి చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఇప్పుడు గతంలో మనం తీసుకుంటే కనుక ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం లేకుండా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి
కొడాలి నాని, పేర్ని నాని ముందుకొచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో లీడర్లందరూ కూడా కార్యకర్తలకు అండగా ఉండండి. రాబోయేటువంటి రోజుల్లో అందరూ రోడ్డు ఎక్కుదాము, రోడ్డు ఎక్కి అందరం ధర్నాలు చేద్దాం, ఆందోళన చేద్దాం అనేటువంటి ఒక పిలిపిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలు ఇంటికి వెళ్ళి ఎవరెవరి మీద అయితే దాడులు జరిగాయో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మేము ధైర్యం చెప్తాం, భరోసా ఇస్తాం అని చెప్తున్నారు. ఇలాంటి చెప్పేటువంటి కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ ఎక్కడ కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళకి ధైర్యం చేసి వాళ్ళు ఎక్కడ పడతారో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ ఎమ్మడ పడతారో అని చెప్పి వాళ్ళు బయటికి రాకుండా దొంగచాటుగా తిరుగుతూ ఉన్నారు. పారిపోయారు, కొంతమంది ఏమో పారిపోయారు, కొంతమంది ఏమో లీడర్లు పెద్దగా ఎవరు కనిపించట్లా. కొడాలి నాని, పేర్ని నాని ఇద్దరు బయటకు వచ్చి మాకు సెక్యూరిటీ ఇవ్వండి, మాకు భద్రత కల్పించండి, లోకేష్, చంద్రబాబు నాయుడు ఇద్దరు వాళ్ళు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ని ప్రొవోక్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు అసలు చంద్రబాబు నాయుడు, లోకేష్ అసలు ఏమీ చేయలేరు, వాళ్ళ వల్ల ఏమీ కాదు అని చెప్పి తీసి పారేసినటువంటి కొడాలి నాని, పేర్ని నాని ఇవాళ వాళ్ళని చూసి భయపడుతున్నటువంటి పరిస్థితి. పైగా రోడ్డును పడతాం, మేము రోడ్డును పడుతున్నాము అని చెప్పి భయపడుతూ బిక్కుమంటూ మాకు రక్షణ కల్పించండి అని చెప్పి వేడుకోవడంతో పాటు అసలు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు అఫీషియల్ గా ప్రమాణ స్వీకారం చేయట్లా. ప్రమాణ స్వీకారం చేయకుండానే ఇప్పుడు పోలీసు వ్యవస్థ మొత్తం తెలుగుదేశం పార్టీ కన్సర్నంలో ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తారు అంటున్నారు అని చెప్పి ఎలా చెప్పగలరు అసలు? ఇప్పుడు యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితం ఏం చెప్పారు? ఎవరైనా సరే గొడవలో దిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా సరే చర్యలు తీసుకోండి అని చెప్పి పోలీసులకి ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు కాదు కానీ ముఖ్యమంత్రి ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్ లో. సో ఆ స్టేట్మెంట్ బట్టి పోలీసులు కూడా వ్యవహరిస్తారు కదా సహజంగా. సో ఆయన ఏం చెప్పారు? గొడవలు దిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఘర్షణలు పడినటువంటి వాళ్ళు ఎవరైనా సరే కేసులు పెట్టండి, అదుపులోకి తీసుకోండి, విచారించండి వాళ్ళని. లా అండ్ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ రాష్ట్రంలో అని చెప్పి ఆయన క్లియర్ గా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? తన సొంత మీడియా ఛానల్స్ పెట్టుకొని కెమెరాల్లో చూపించి కొంతమందిని అసలు కోవట్లుగా పంపించి గొడవలు సృష్టిస్తున్నారు. వాళ్ళే గొడవలు సృష్టించి వాళ్ళే మీడియాలో ఫోకస్ చేసుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ఇప్పుడు వాళ్ళ మీద ఉంది. సో 2 రోజుల క్రితం కొడాలి నాని అలాగే పేర్ని నాని ఇళ్ల మీదకి వెళ్ళారు. వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉంది, పేర్ని నాని ఇల్లు ఏమో ఎక్కడో దూరంగా ఉంటే ఏదో కొంతమంది 10 మంది ఏమో యువకులు తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని రాళ్లు విసరడం లేదంటే కోడిగుడ్లు విసరడం అనేది కనిపించింది ఆ దృశ్యాల్లో. బట్ అక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ వాళ్ళేనా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోట్లుగా మారి తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని ఆ గొడవలు చేస్తున్నారు అనేది ఒక సందేహం. రెండు, పేర్ని నానికి సంబంధించి పేర్ని నాని ఆయనే రెచ్చగొట్టాడు. నా ఇంటికి రండి, నాకు ఇంటి గోడను టచ్ చేయండి, మీ అంత చూస్తాం అది ఇది అని చెప్పి మాట్లాడాడు ఆయన. సో దాంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అధికారంలోకి వచ్చారు కాబట్టి డెఫినెట్ గా ఆయన ఏదైతే సవాల్ చేశాడో ఆ సవాల్కి రియాక్ట్ అవుతారు. సో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండాలని అంటే ఓడిపోయిన పార్టీ వాళ్ళు, గెలిచిన పార్టీ వాళ్ళు సంయమనం పాటించాలి. ఓడిపోయిన పార్టీ వాళ్ళే ప్రొవోక్ చేస్తుంటే గెలిచిన పార్టీ వాళ్ళు ఎందుకు కామ్గా ఉంటారు? ఉండరు కదా. సో ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 2019లో ఏం గొడవలు ఎన్ని జరిగినాయో అన్నేం జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు ఎక్కడా కూడా. సో వీళ్ళు కావాలని రాద్ధాంతం చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే ఏదో బదనాం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే ప్రారంభం అయింది. ఇది రాబోయేటువంటి రోజుల్లో మరింత ఉధృతం చేసేసి చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోతున్నాడు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీద దాడులు చేస్తున్నారు అని చెప్పి సింపతి క్రియేట్ చేస్తున్నటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒకప్పుడు తొడగొట్టినటువంటి వాళ్ళే ఇవాళ భయపడుతున్నారంటే మరి అది వాళ్ళకే తెలియాలి ఎందుకు చేస్తున్నారు ఆ విధంగా. రైట్ సార్, రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వస్తుంది. ధన్యవాదాలు.